వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెకీ. సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే నెంబర్ స్పెసిఫికేషన్ ఇన్ వెరిలాగ్. మీన్స్ మనం వెరిలాగ్లో ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయాలంటే సో దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. సో మనం ఏదైతే కోడింగ్ చేస్తున్నామో సో డైరెక్ట్గా మన వాల్యూస్ని ఏ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ ఇలా రిప్రజెంట్ చేస్తే మనకు అది డెసిమల్ వాల్యూ తీసుకుంటుంది. సో అలా కాకుండా నువ్వు డిఫరెంట్ ఫార్మెట్స్లో మనం డిఫరెంట్గా మనం దాన్ని అసైన్ చేయొచ్చు. సో అది డెసిమల్ రూపంలో ఆర్ బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ రిప్రజెంట్స్లో మనం వెరిలాగ్ కోడింగ్లో మనం మన యొక్క ఫార్మెట్ని మీన్స్ ఒక నెంబర్ అనేది ఏ బేస్తో మీన్స్ డెసిమల్ బేసా, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ రిప్రజెంట్తో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దానికంటే ఒక ఫార్మెట్ ఉంది. సో ఆ స్పెసిఫికేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ జనరల్ సింటాక్స్ వచ్చి ఎలా ఉంటుందంటే సో ఇట్ సీమ్స్ లైక్ దిస్. సో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ అనేది మనం దాని యొక్క సైజ్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఫర్ సపోజ్ మన ఎగ్జాంపుల్గా ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుని సో మనం డేటా టైప్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియో చూడకపోయింటే వన్స్ చెక్ ఇట్ అవుట్ అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫర్ సపోజ్ నేను దీన్ని వైర్ అని అనుకుంటే కనుక సో ఏకి ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా. సో అది నేను బైనరీలో ఇవ్వచ్చు, డెసిమల్లో ఇవ్వచ్చు, ఆక్టల్లో ఇవ్వచ్చు, హెక్సాడెసిమల్లో దేనిలో అయినా ఇవ్వచ్చు. బట్ దానికి జనరల్ సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ సైజ్. సో సైజ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బిట్స్. సో ఫస్ట్ నేను బైనరీని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పాలనుకుంటే కనుక సో ఫస్ట్ మనం ఇక్కడ కనుక చూస్తే సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్ సైజ్. సో సైజ్ ఏం చెప్తుంది అంటే నెంబర్ ఆఫ్ బిట్స్. సో మనం ఎన్ని బిట్స్లో ఈ నెంబర్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అన్నది ఈ సైజ్ తెలుపుతుంది. అండ్ దెన్ టిక్ మార్క్. సో యూ కెన్ రిప్రజెంట్ హియర్ సైజ్ తర్వాత మనకు టిక్ మార్క్ పెడతాం మీన్స్ బేస్. నెక్స్ట్ బేస్. సో బేస్ అంటే ఏంటి? అది బైనరీయా, డెసిమలా, ఆక్టలా, హెక్సాడెసిమల్. సో అనేది ఈ బేస్ని చెప్తుంది. సో హియర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సైజ్ అనేది నెంబర్ ఆఫ్ బిట్స్ అండ్ బేస్ అంటే డెసిమలా, బైనరీ, ఆక్టలా, హెక్సాడెసిమల్. అంటే నువ్వు ఏ ఫార్మాట్లో ఏ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేయాలనుకుంటున్నావు అన్నది బేస్ ప్లేస్లో నువ్వు అన్ని లోవర్ కేస్లోనే రిప్రజెంట్ చేయాలి. స్మాల్ బి, స్మాల్ డి, స్మాల్ ఓ, స్మాల్ హెచ్ అండ్ ద నెంబర్. సో ఇక్కడ నువ్వు ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నావో అది బైనరీలో ఇవ్వాలనుకుంటున్నావా, డెసిమల్లోనో, ఆక్టల్లోనో, హెక్సాడెసిమల్లోనో ఏదైతే రిప్రజెంట్ చేసుకున్నావో సో దానిలో ఇవ్వడాన్ని ఆ వాల్యూని ఇక్కడ మనం నెంబర్తో రాసాం. ఇది ఒక సింటాక్స్ అనమాట. సో ఇన్ డెప్త్గా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇన్ వెరిలాగ్. డెసిమల్ నెంబర్ ఇన్ వెరిలాగ్. సో డెసిమల్ని నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తావు వెరిలాగ్లో? సో ఫస్ట్ సైజ్, తర్వాత టిక్ మార్క్ అండ్ దెన్ ఇది డెసిమల్ ఫార్మేట్ కాబట్టి నేను స్మాల్ డి యూజ్ చేసాను, క్యాపిటల్ డి యూజ్ చేయకూడదు. సో మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో హ్యావ్ టు యూజ్ స్మాల్ డి ఓన్లీ. సో నెంబర్ మీన్స్ నువ్వు ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నావు సో ఆ వాల్యూని ఇక్కడ నెంబర్ అనుకుంటున్నావు. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫర్ సపోజ్ మనం సైజ్ 4. సో సైజ్ 4 తీసుకోవాలని మనకి ఎలా తెలుస్తుంది? సో సైజ్ 4 తీసుకోవాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే సో ఫర్ సపోజ్ మనకి బైనరీకి డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసు. సో హ్యావ్ టు కన్వర్ట్ లైక్ దిస్. సో ఆర్ యూ కెన్ ఎస్టిమేట్ లైక్ దిస్ 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4 లైక్ దట్. సో ఇక్కడ మనం చూస్తే కనుక 2 power 0 అంటే 1, 2 square మీన్స్ 4, 2 power 3 మీన్స్ 8, 2 power 4 మీన్స్ 16. సో మనకి ఇక్కడ వాల్యూ 15 ఉంది. సో 15 అనేది ఇక్కడ మనకి 8 తీసుకుంటే కనుక సో 15 వాల్యూ అనేది మనం రీచ్ అవ్వలేము. సో 16 తీసుకుంటే మనం ఈ 8కి 16కి మధ్యలో మనకి 15 వాల్యూ అనేది వస్తుంది. సో మనం 2 power 4ని మీన్స్ 4 బిట్స్ని మీన్స్ సైజ్ 4ని మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మనం 15 రిప్రజెంట్ చేయొచ్చు. డి 15. సో ఇక్కడ ఉన్న మన సైజ్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఇది నెంబర్ ఆఫ్ బిట్స్ నాట్ వాల్యూ. మీన్స్ ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 టిక్ డి 15 అలా రాస్తే ఇది తప్పు అవుతుంది. సో నెంబర్ ఆఫ్ బిట్స్ మనం ఈ 15ని మ్యాక్సిమం ఎన్ని బిట్స్లో రిప్రజెంట్ చేయగలము అన్న దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో అలా కాదు నేను జస్ట్ టిక్ మార్క్ D25 మీన్స్ ఏదో ఒక వాల్యూలో రాసేసాను. సో ఇక్కడ నేను సైజ్ ఏం మెన్షన్ చేయలేదు. సో అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ సిస్టమ్ యొక్క సైజ్ మ్యాక్సిమం అన్ని కంపైలర్స్ మ్యాక్సిమం 32 బిట్ ఉంటుంది. సమ్ హ్యావ్ 64 బిట్ కూడా ఉంటుంది. సో ఆ కంపైలర్ బట్టి అది డిఫాల్ట్గా 32 తీసేసుకుంటుంది. మీన్స్ మనకి 32 లొకేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. 0 to 31 అనేవి మనకి ఫామ్ అవుతాయి. నువ్వు రిప్రజెంట్ చేసేవి లాస్ట్ 4 బిట్సే. మీన్స్ 15 మీన్స్ అన్ని 4 ones కదా. సో 4 ones రిప్రజెంట్ చేసాం. సో రిమైనింగ్ స్పేస్ అంతా మనకి ఎంటీ మీన్స్ జీరోస్తో ఫిల్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి ఏంటి మెమరీ వేస్ట్ అవుతుంది. సో మనం చాలా అంటే అనవసరంగా కూడా ఎక్కువ మెమరీని యూజ్ చేయగలదు. సో మనం మ్యాక్సిమం సైజ్ మెన్షన్ చేసుకోవడానికి ప్రిఫరబుల్ ఇస్తాం. సో ఇఫ్ యూ మెన్షన్ చేయకపోయినా అది ఎర్రర్ ఏం చూపిదు. జస్ట్ డిఫాల్ట్గా 32 బిట్ ఆర్ 64 బిట్ని మనకు తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. సో వాట్ ఎవర్ ద సైజ్ మీన్స్ నెంబర్ ఆఫ్ బిట్స్. సో ఆ వాల్యూ నువ్వు ఎన్ని బిట్స్లో రిప్రజెంట్ చేయగలవు అన్నది సైజ్ అండ్ దెన్ డెసిమల్ అయితే స్మాల్ డి అండ్ ద బైనరీ అయితే బి అండ్ ద నెంబర్ మీన్స్ నెంబర్. సో హియర్ ఆర్ ద 2 examples ఫర్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో నెక్స్ట్ బైనరీ నెంబర్ ఇన్ వెరిలాగ్. సో నువ్వు వెరిలాగ్ కోడ్లో బైనరీ నెంబర్లో వాల్యూని అనేది అసైన్ చేద్దాం అనుకుంటున్నావు. సో అప్పుడు ఫార్మేట్ ఏంటి? సో సైజ్ సేమ్ సైజ్ అనేది ఏం చేంజ్ ఉండదు.
నెంబర్ ఆఫ్ బిట్స్, సో ఎన్ని బిట్స్ అనేది రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు అది. అండ్ ద బి మీన్స్ బైనరీ అండ్ ద టిక్ మార్క్ ఈజ్ హియర్ ఓన్లీ. సో నెంబర్, సో ఏదైతే నువ్వు వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నావు అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 1010 అని తీసుకున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, సో ఇది ఎన్ని బిట్సో చూడాలి. సో 4 బిట్స్ కాబట్టి 4 రాసాం సైజ్ అండ్ టిక్ మార్క్. అండ్ ఇది బైనరీ కాబట్టి స్మాల్ బి. సో 4 బిట్స్ని మనం యాస్టీస్గా ఇక్కడ రాసేసాం. సో ఈ విధంగా మనం బైనరీలో రిప్రజెంటేషన్ అనేది చేస్తాం అనమాట. సో అలా కాదు, నేను ఇక్కడ సైజ్ ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ టిక్ మార్క్ బి 1010 ఆర్ సంథింగ్ ఏదైనా ఒక నెంబర్ రాశాను. సో అది నువ్వు ఎంత చిన్న వాల్యూ ఇచ్చినా కూడా అది డిఫాల్ట్గా ఆ కంపైలర్ యొక్క సైజుని బట్టి, ఆ సిస్టమ్ యొక్క సైజుని బట్టి 32 బిట్ అయితే 32 బిట్ అండ్ 64 బిట్ అయితే 64. సో 32 అంటే మనకి 0 నుంచి 31 వస్తాయి కదా. సో ఆ విధంగా మనకి డిఫాల్ట్గా నువ్వు లాస్ట్లో 4 వాల్యూస్ అయినా కూడా మనకి 32 అనేవి 32 లొకేషన్స్ అనేవి మనకి క్రియేట్ అయిపోతాయి. సో డిఫాల్ట్ ఈ వాల్యూస్ అన్ని మనకి 0గా అసైన్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా మనం బైనరీని రిప్రజెంట్ చేయాలి. సో ఏదైతే బిట్స్ ఉన్నాయో అది అండ్ టిక్ మార్క్ అండ్ ద బి మీన్స్ బైనరీ కాబట్టి, అండ్ నువ్వు ఏదైతే వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నావు మీన్స్ అలా 4 కాదు, నేను 5 బిట్స్ అసైన్ చేయాలనుకుంటున్నా 5 టిక్ మార్క్ బి అండ్ 5101 సంథింగ్ లైక్ దట్. సో ఇలా రాయాలి. సో అలా కాకుండా మనం ఇంకోలా ఎలా మీన్స్ 8 బిట్స్ తీసుకున్నాం. సో టిక్ మార్క్ బి 10101100. సో ఇలా రాసాము. సో ఇది 8 బిట్స్ కాబట్టి అలా రాసాం. నేను అలా కాదు 18 బిట్స్కి రాయాలి. సో అప్పుడు నువ్వు ఎలా రాయొచ్చు అంటే, సో ప్రతి 4 బిట్స్ తర్వాత ఒక అండర్ స్కోర్ని యూజ్ చేయవచ్చు. సో అలా అండర్ స్కోర్ యూజ్ చేయడం మూలంగా ఏంటంటే నీకు క్లమ్జీనెస్ ఉండదు. సో ఇక్కడ నువ్వు 8 బిట్స్ రిప్రజెంట్ చేసావా, మేబీ ఒక టెక్స్ట్ యాడ్ చేసావా అన్న కన్ఫ్యూజన్ ఉండదు. సో నువ్వు 18 బిట్స్ అంటే సో 1100 అండర్ స్కోర్ సంథింగ్ అలా నువ్వు ప్రతి 4 బిట్స్కి ఒకసారి నువ్వు అండర్ స్కోర్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. సో 18 బిట్స్ అంటే మనం ఇంకా రిప్రజెంట్ చేయొచ్చు. సో 1110 అండ్ 0001 లైక్ దట్. సో ఇక్కడికి 8 12 0001. సో ఇంకా మనం ఇంకా 18 రావాలి కాబట్టి అండ్ బిఫోర్లోనే మనం ఇంకో 2 బిట్స్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ప్రతి 4 బిట్స్కి మనం అండర్ స్కోర్ అనేది యూజ్ చేయొచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే క్లమ్జీనెస్ ఉండదు. మీన్స్ ఇప్పుడు 8 టిక్ బి 1100 అండర్ స్కోర్ 1100. సో అలా ప్రతి 4 బిట్స్కి ఒకసారి అండర్ స్కోర్ యూజ్ చేయడం మూలంగా మన కంపైలర్ ఎలాంటి ఎర్రర్ అని చూపిదు. సో ఈ విధంగా మనం అండర్ స్కోర్స్ని ప్రతి 4 బిట్స్కి ఒకసారి యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఇన్ వెరిలాగ్. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సేమ్ బి ప్లేస్లో ఓ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ బిట్స్, సో సైజ్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ దెన్ టిక్ మార్క్ అండ్ ఏ ఫార్మేట్ అయితే ఇది ఆక్టల్ కాబట్టి ఓ. అండ్ దెన్ వాల్యూ, నువ్వు ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా వాల్యూ అసైన్ చేస్తావు. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం తీసుకున్నాం, ఫస్ట్ 27 అనే వాల్యూ తీసుకున్నాం. సో మనం ఆల్రెడీ కన్వర్షన్స్ మీద ఒక వీడియో చేసాం. మీన్స్ ఆక్టల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి అలా. మీన్స్ బైనరీలో మనకు ఉండేది ఏంటంటే బైనరీ రిప్రజెంటేషన్ అనేది ఎవ్రీ డిజిట్ ఒక బిట్ని రిప్రజెంట్ చేసేది. సో 1010 ఎన్ని డిజిట్స్ ఉంటే సో మనకు అన్ని బిట్స్ ఉన్నట్టు. సో మనం బైనరీలో కన్వర్ట్ చేసుకోవడం మూలంగా మనకు సైజ్ అనేది మెన్షన్ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. సో ఈ ఆక్టల్ నుంచి బైనరీకి ఇవన్నీ కన్వర్షన్స్ ఎలాగో ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. సో ఆ వీడియో చూడకపోతే కనుక వన్స్ చెక్ ఇట్ అవుట్ అండ్ కమ్ దిస్ టు వీడియో. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం దీన్ని బైనరీకి ఎలా మారుస్తామంటే, సో ఫస్ట్ ఈ 7ని 3 బిట్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో 111 అండ్ 2ని మనం 3 బిట్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో 010. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే మనకు మొత్తం ఎన్ని బిట్స్ వచ్చినాయి, సో 6 బిట్స్ వచ్చినాయి. సో మనం దీని యొక్క సైజ్ని 6 టిక్ మార్క్ అండ్ ఆక్టల్ కాబట్టి 0 అండ్ ద వాల్యూస్ 27 కాబట్టి 27 రిప్రజెంట్ చేసాం. అంతేగాని ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ 2 టిక్ 27 రాస్తానంటే ఇది రాంగ్ అవుతుంది. సో నువ్వు ఈ 27ని ఎన్ని బిట్స్లో రిప్రజెంట్ చేయగలవు అన్నదాన్ని డిస్కస్ చేయాలి. సో ఇది ఆక్టల్ కాబట్టి దాన్ని బైనరీలో మార్చే ప్రాసెస్ ఇది. సో మీకు ఇది ఇంకా అర్థం కాకపోతే కనుక ప్రీవియస్గా ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో ప్రతి ఒక ఎగ్జాంపుల్తో క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా ఒక వీడియో ఉంది. సో దాన్ని చూసి దీన్ని చూడండి. సేమ్ ఇందాకలాగానే ఫర్ సపోజ్ ఇక్కడ నువ్వు సైజ్ మెన్షన్ చేయకపోతే కనుక సో అది డిఫాల్ట్గా కంపైలర్ అనేది 32 ఆర్ 64 బిట్ని అసైన్ చేసుకుంటుంది. సో మోస్ట్లీ మీరు సైజ్ని ప్రిఫర్ చేయడానికి చూడండి. సో అదర్వైజ్ మన మెమరీ అనేది కొంచెం అలొకేట్ చేసేటప్పుడు వేస్ట్ అవుతుంది. సో వేరే హెక్సాడెసిమల్ నెంబర్ ఇన్ వెరిలాగ్. సో సేమ్ సైజ్ మీన్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ రిప్రజెంట్ చేస్తాం. హెచ్ మీన్స్ హెక్సాడెసిమల్ అండ్ ద నెంబర్ మీన్స్ సో వాట్ ఆర్ ద వాల్యూని ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావు అది. అండ్ మీన్స్ ఇక్కడ మనం 3F అని తీసుకున్నాం. సో హెక్సాడెసిమల్ టు బైనరీ ఎలా మారుస్తాం, సో ప్రతి ఒక్క వాల్యూని కూడా మనం 4 బిట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో F అంటే 111 మీన్స్ 4 1s, 3 మీన్స్ 0011. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసాం. మొత్తం ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ అయినాయి, 8 బిట్స్ అయినాయి. సో మన ప్రతి వాల్యూని కూడా బైనరీలోకి మార్చుకుంటే దానివల్ల మనకి ఎన్ని బిట్స్ వస్తాయో తెలిస్తే దాన్ని బట్టి నువ్వు సైజ్ రాస్తావు. 8 టిక్ మార్క్ హెచ్ అండ్ దెన్ 3F. సో ఈ విధంగా రాసాం. సో అలాగే నువ్వు ఇక్కడ సైజ్ ఏం మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్గా కంపైలర్ అనేది 32 ఆర్ 64ని తీసుకుంటుంది. సో సేమ్ యాజ్ బిఫోర్ ఇందాక ఎగ్జాంపుల్స్ ఎలాగో అలానే సేమ్ ప్రతి ఒక్కదానికి ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా సైజ్ రాస్తాము.
ఆ సైజ్ అనేది మనం తీసుకున్న ఫార్మాట్ బట్టి బైనరీకి, డెసిమల్కి, ఆక్టల్కి, హెక్సాడెసిమల్కి బట్టి ఆ సైజ్ని మెన్షన్ చేసుకుని దానికి డిఫాల్ట్గా వాల్యూ అనేది మనం రాస్తాం. సో ఈ విధంగా మనం వెరిలాగ్లో అసైన్ చేస్తాం. సో అడిషనల్ నోట్స్ ఏంటంటే యూజ్ అండర్ స్కోర్ ఫర్ రియలబిలిటీ. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి 4 బిట్స్కి ఒకసారి మనం అండర్ స్కోర్ అనేది యూజ్ చేయొచ్చు, లేకపోతే ప్రతి 8 బిట్స్కి ఒకసారి మనం అండర్ స్కోర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి ఇక్కడ 16 అని రాసాము. సో 16 అంటే ఏంటి, 16 టిక్ హెక్సాడెసిమల్ మీన్స్ సో ఏని మనం వీటిని ఒక్కొక్కదాన్ని 4 బిట్స్గా అసైన్ చేయొచ్చు. సో ఇది మనం అసైన్ చేస్తే కనుక 1010, సో అలా 10 అంటే 1010, సో 11 మీన్స్ 1011. సో ఆ విధంగా మనం 1100, 1101, సో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో అలా నీకు ఇదంతా ఒకేసారి రాస్తే నీకు ఏమవుతుంది, 1010, 1011, 1100, 1101. సో ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయడం చాలా టిపికల్గా అనమాట. సో అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే హెక్సాడెసిమల్ని సో ప్రతి 8 బిట్స్కి ఒకసారి నువ్వు అండర్ స్కోర్ పెట్టుకుంటే నీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో 1100 అంటే ఇప్పుడు నువ్వు కొంచెం నువ్వు చదువుకోవడానికి నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా ఒకేసారి 16 బిట్స్ని చూస్తే క్లమ్జీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం అండర్ స్కోర్స్ని పెట్టి మనం వాటిని సపరేట్ చేసుకోవచ్చు. సో అలా 4 బిట్స్కి 8 బిట్స్కి మనం అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో రీడబిలిటీకి మనకి యూజ్ అయ్యింది. అండ్ దెన్ అప్పర్ ఆర్ లోవర్ కేస్ డజంట్ మ్యాటర్. సో నువ్వు ఇలా రిప్రజెంట్ చేసేటప్పుడు ఏది స్మాల్ హెచ్, బి, డి అండ్ ఓ ఇవి కాదు, ఇవి కాకుండా నువ్వు నార్మల్గా ఏవైతే వాల్యూస్ని ఇక్కడ ఎఫ్ఎఫ్ అండ్ స్మాల్ ఎఫ్ఎఫ్ నువ్వు ఇక్కడ ఏ ఎఫ్లు తీసుకున్నా కూడా మీన్స్ ఏబిసిడి మనకి హెక్సాడెసిమల్లో 10 నుంచి 15 వాల్యూస్ని మనం ఏ టు ఈ వరకు ఎఫ్ వరకు రిప్రజెంట్ చేస్తామని తెలుసు కదా. సో ఆ వాల్యూస్ని నువ్వు క్యాపిటల్స్లో రిప్రజెంట్ చేసినా స్మాల్తో రిప్రజెంట్ చేసినా దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ ఏవైతే బేస్ ఫార్మాట్స్ ఉన్నాయో అవి డెఫినెట్లీ లోవర్ కేస్లోనే ఉండాలి, మర్చిపోకండి. సో నెక్స్ట్ సైజ్ ఈజ్ ఆప్షనల్ బట్ హెల్ప్ఫుల్ ఫర్ విత్ కంట్రోల్. సో నేను చెప్పాను కదా టిక్ మార్క్ B101 నువ్వు ఏదైనా ఇవ్వు, బట్ నువ్వు సైజ్ మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్గా ఎంతో కొంత సైజ్ తీసుకుంటుంది 32 బిట్ ఆర్ 64 బిట్ అని. బట్ మెన్షన్ చేయకపోతే నీకు ఆ విడ్త్ అనేది కంట్రోల్ ఉండదు. మీన్స్ ఎంతో అంటే 32 అంటే నువ్వు ఇక్కడ యూజ్ చేసి జస్ట్ 3 బిట్స్. సో దానివల్ల 32 మెమరీ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం నువ్వు సైజ్ని ప్రిఫర్ చేయడమే బెస్ట్. సో మనం ఆప్షనల్గా దాన్ని తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ సమ్మరీ. సో ఈ విధంగా మనం డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ బీట్స్ ఆర్ అది ఏ బేస్ అండ్ ద వాల్యూ నువ్వు తీసుకోవాలనుకున్న వాల్యూని. సో ఇక్కడ చూడండి నేను 8 టిక్ D10 అలా తీసుకున్నాను. సో ఈ 10ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఎన్ని బిట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు మీన్స్ 2 5 0 2 1 1 0. సో 1 0 1 0గా మనం రిప్రజెంట్ చేసాం కదా, మనకి ఇక్కడ 4 బిట్స్ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఎన్ని బిట్స్ రిప్రజెంట్ చేశాను, 8 బిట్స్ రిప్రజెంట్ చేశాను. సో అప్పుడు వాల్యూ ఏమవుతుంది 1 0 1 0 అలానే ఉంటుంది. ఈ రిమైనింగ్ ప్లేసెస్ని మనకు 0తో ఫిల్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు సైజ్ ఎక్కువ తీసుకోవడం మూలంగా ఆ వాల్యూస్ని మనకి 0తో రిప్రజెంట్ అవుతుంది. సో అలా కాకుండా తక్కువ తీసుకుంటే కనుక కొన్ని వాల్యూస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సైజ్ తీసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ బీ కేర్ఫుల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.